హెడ్ కానిస్టేబుల్ రేవతి ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుంటున్న పేరు. ప్రతి తల్లిదండ్రులు తమ ఆడబిడ్డలకు ఇలా ధైర్యంగా నిలబడాలమ్మా అని చూపించగల వ్యక్తి. జరగని నేరానికి క్రూరంగా శిక్షించి తండ్రి కొడుకుల చావుకి కారణమైన 9 మంది తన తోటి సిబ్బందైనా చేసింది నేరమని నిరూపించింది. పోలీసులు న్యాయం వైపు నిలబడి నిబద్ధతతో పనిచేస్తే ఎంతటి వారికైనా శిక్ష పడేలా చేయగలరు అని నిరూపించింది. 2020-26 ఈ 6 సంవత్సరాలు ఈ కేసుపై ఆమె ఎలా పోరాడిందో తెలుసుకుందాం. మదురై హైకోర్టు ఈ కేసును సుమోటివ్గా తీసుకొని ఈ కేసుపై విచారణ జరపాలని ఒక జడ్జిని నియమించింది. ఆయన స్టేషన్కి వెళ్ళగా అక్కడి పోలీసులు అతనిని కూడా అమానుషంగా తిట్టి కనీసం స్టేషన్ లోపలికి కూడా రానివ్వలేదు. స్టేషన్ ఆవరణలోనే కూర్చున్న జడ్జి దగ్గరకు తోడేళ్ల మధ్య నుంచి సింహంలా నడుచుకు వచ్చింది రేవతి. నేరం జరిగింది సార్. రాత్రంతా తండ్రి కొడుకులను చిత్రహింసలు పెట్టారు. కారిన రక్తాన్ని వాళ్లతోటే తుడిపించారు. వాళ్ల చావుకి ఈ స్టేషన్లోని పోలీసులే కారణమని గంభీరంగా చెప్పింది. ఆ మాటలు విన్న జడ్జి ఒక్క ఉదుటిన లేచి స్టేషన్ మొత్తాన్ని సీజ్ చేయించారు. దర్యాప్తు ప్రారంభించారు. కానీ అప్పటికే పోలీసులందరూ కలిసి చాలా మట్టుకు ఆధారాలు లేకుండా చేశారు. ఆ సంఘటన జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసేశారు. కానీ రేవతి జరిగిన ప్రతి సంఘటనని కళ్లకు కట్టినట్టు జడ్జికి వివరించింది. లాఠీల మీద, టేబుల్ మీద, గోడ మూలల్లో ఉన్న రక్తపు మరకల్ని చూపించింది. ఆమె సాక్ష్యం చెబుతున్న సమయంలోనే ఇతర పోలీసులు ఆమెను బెదిరించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా సంతకం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా ఆమె నిజం వైపు నిలబడ్డారు. రేవతి ఇచ్చిన సాక్ష్యం ఆధారంగానే మద్రాసు హైకోర్టు ఈ కేసులో విచారణను వేగవంతం చేసింది. దీనివల్ల సంబంధిత పోలీసులపై హత్య కేసులు నమోదయ్యాయి. కేసు సిబిఐ చేతికి వెళ్ళింది. పోలీసు వ్యవస్థలో జరిగే అరాచకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆమె ధైర్యానికి గుర్తింపుగా ప్రభుత్వం ఆమెకు రక్షణ కల్పించడంతో పాటు సెలవు మంజూరు చేసి ప్రత్యేక గౌరవాన్ని అందించింది. అయితే ఈ కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత 9 మంది నిందితులు 9 మంది లాయర్ని విడివిడిగా పెట్టుకున్నారు. 9 మంది లాయర్లు రేవతిని విడివిడిగా క్రాస్ ఎగ్జామిన్ చేసినా ఏమాత్రం తణుకకుండా బెణకకుండా బాధితుల వైపు నిలబడింది. ఈ మొత్తం వ్యవహారంలో కోర్టు పాత్ర అత్యంత కీలకంగా ఉంది. సాధారణంగా పోలీసులపై వచ్చే ఆరోపణలను విచారించేటప్పుడు ఉండే సవాళ్లను అధిగమిస్తూ కోర్టు అన్ని సాక్ష్యాలను నిశితంగా పరిశీలించి నిష్పక్షపాతంగా తీర్పునిచ్చింది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును పోలీసులు అతిక్రమించినప్పుడు న్యాయస్థానం ఒక రక్షకుడిలా నిలిచింది. ఈ తీర్పు ద్వారా ఇతర పోలీసు అధికారులకు కూడా ఒక బలమైన సందేశాన్ని పంపింది. అధికార దుర్వినియోగానికి పాల్పడితే శిక్ష తప్పదని ఈ తీర్పు రుజువు చేసింది. సాధారణంగా హత్య కేసుల్లో జీవిత ఖైదు విధిస్తారు. కానీ ఈ కేసును న్యాయమూర్తి జి. ముత్తుకుమార్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా పరిగణించారు. కారణం ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఏ తప్పు చేయని తండ్రి కొడుకులను అత్యంత కిరాతకంగా రాత్రంతా చిత్రహింసలు పెట్టి చంపడం సమాజంపై పెద్ద ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. లాకప్ మరణాలు అనేవి సమాజానికి పట్టిన చీడపురుగులని, ఇలాంటి కఠిన శిక్షలు పడితేనే భవిష్యత్తులో ఏ అధికారి కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి భయపడతారని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితులకు ఉరిశిక్షతో పాటు బాధిత కుటుంబాలకు 1,40,00,000 పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే ఈ శిక్ష ఫైనలా అంటే కాదు. డిస్ట్రిక్ట్ కోర్టు వేసిన ఈ శిక్షను ఫైనల్గా కన్ఫర్మ్ చేయాల్సింది హైకోర్టే. ఒకవేళ మదురై హైకోర్టు కూడా ఈ శిక్షను ఖరారు చేస్తే నిందితుల ఫ్యామిలీస్ కేసును సుప్రీంకోర్టుకు తీసుకువెళతాయి. ఖరారు చేయకపోతే సిబిఐ సుప్రీంకోర్టుకు తీసుకువెళుతుంది. మరి సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తుందో వేచి చూద్దాం. ఏదేమైనా పోలీసులకు ఉద్యోగ బాధ్యతలు మాత్రమే ఉంటాయి, కానీ తాము కూడా సామాన్య ప్రజలతో సమానమైన హక్కులను కలిగి ఉంటారని నిరూపించింది ఈ కేసు. అలాగే తమ్ముడు తనవాడైనా ధర్మం మరువకూడదని హెడ్ కానిస్టేబుల్ రేవతి నిరూపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.